హలో ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి అని చెప్పి నేను స్పెషల్గా పక్కా బేకరీ స్టైల్లో రావాలి అని చెప్పి పంచదార పాకం పెట్టి గులాబ్ జామున్ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి, లోపల వరకు జ్యూసీగా, అలానే పైన పగుళ్ళు అనేవి రాకుండా చాలా నీట్గా వచ్చాయండి. అయితే నేను ఎక్కువగా బెల్లంతో తయారు చేస్తూ ఉంటాను. ఈసారి న్యూ ఇయర్ అని చెప్పి కొంచెం స్పెషల్గా ఉండాలి అని అనుకుని పక్కాగా నేను పంచదారతోటే చేశానన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలాగా జ్యూసీగా కరిగిపోతున్నాయి అనమాట. ఇక ఆలస్యం చేయకుండా, ఈ పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా పక్కా బేకరీ స్టైల్లోని గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఏ కప్పుతోటైతే మనము ఈ గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతోటి కప్పుకి 2 కప్పుల చొప్పున పంచదారను తీసుకోవాలి. అయితే మీకు జ్యూస్ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రము మరొక హాఫ్ కప్పు కానీ 1 కప్పు కానీ ఎక్స్ట్రా పంచదారను వేసుకోవాలి. నాకైతే మరీ ఎక్కువగా జ్యూస్ ఇష్టం ఉండదండి, జస్ట్ పీల్చుకునేలాగా ఉంటే సరిపోతుంది. మీకు అలా కాకుండా ఈ షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రము కప్పుకి 2 కప్పుల చొప్పున కాకుండా మరొక హాఫ్ కప్పు కానీ 1 కప్పు కానీ నేను ముందు చెప్పినట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఇలాచీని వేస్తున్నాను. ఇది ఇంట్లోనే నేను క్రష్ చేశానన్నమాట. మీరు కంప్లీట్గా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా. ఇక నేనైతే కంప్లీట్‌గా పంచదారతోటే చేశానండి. ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే సాఫ్రాన్ వేసుకోవచ్చు. కొంతమంది ఇందులో ఫుడ్ కలర్ అది యాడ్ చేసుకుంటూ ఉంటారు, కలర్‌ఫుల్‌గా కనబడడం కోసము. ఇంకా అలాంటివి ఏమి నేను యాడ్ చేయటం లేదండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది మనకి ఆకర్షణీయంగా కనబడడం కోసమే గానీ దానివల్ల టేస్ట్ అయితే అస్సలు రాదు, హెల్త్‌కి కూడా అస్సలు మంచిది కాదు. ఇలా వేసుకొని ఒక 5-10 నిమిషాలు సిమ్‌లోని మాత్రమే మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే కొంతమంది షుగర్ సిరప్‌లోని కొంచెం లెమన్ కూడా పిండుకుంటారు. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెము ఒక 60-70% చల్లగా అయిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత గులాబ్ జామున్ మిక్సర్ని కలపడం కోసము మరొక బౌల్ తీసుకుని అందులోని నేను ఏ కప్పుతోటైతే పంచదార తీసుకున్నానో దానితోటి 1 కప్పు మిశ్రమాన్ని వేసుకున్నాను. ఇది గులాబ్ జామున్ పౌడర్ అండి, ఇన్స్టెంట్ పౌడరు. మీరు ఇది కాకుండా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. అలా కాకుండా గోధుమ పిండి, పాల పిండి, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ 2 కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు. మీరు గోధుమ పిండితో చేస్తున్నట్లయితే మాత్రము గోధుమ పిండిని కొద్దిగా నెయ్యిలోని ఫ్రై చేసి ఆ తర్వాత బాగా కాచి చల్లార్చిన పాలు ఎక్కువగా మరిగించుకోవాలి. అంటే మనకి ముద్దలాగా వచ్చే వరకు మరిగించుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ నేను ఈ గులాబ్ జామున్ పౌడర్‌నే తీసుకున్నాను గనుక ఇంకా అలా ప్రాసెస్ ఏమీ చేయటం లేదండి. ఈ పౌడర్‌ని నేను కాచి చల్లార్చిన పాలుతోటి కొంచెం లూజుగా ఉండలనేవి లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. మనము ఈ పిండిని చక్కగా నీళ్ళతో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. అయితే నీళ్ళతో మిక్స్ చేసిన దానికన్నా ఈ పాలతో మిక్స్ చేసింది చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా, లోపల వరకు జ్యూసీగా, గుల్లగా వస్తాయన్నమాట. ఒక్కోసారి గులాబ్ జామును పైకి బాగానే కుక్ అవుతాయి, లోపల భాగం అంతా కొంచెము ఉండలాగా ఉండిపోతుంది పచ్చిగా. అలా కాకుండా మనం కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్‌గా లూజుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలానే టైట్‌గా మీరు కలుపుతున్నట్లయితే ఫ్రై చేసేటప్పుడు కొంచెం పగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అలా పక్కన ఉంచుకోవాలి. ఆ పక్కన ఉంచుకున్న తర్వాత మన చేతికి మనం కాచి చల్లార్చిన పాలున్నాయి కదండీ, అవి కొంచెం యాడ్ చేసుకుంటూ, అంటే హ్యాండ్‌కి అప్లై చేసుకుంటూ ఒక్కొక్క బాల్స్‌ని రౌండ్‌గా పగుళ్ళు లేకుండా నీట్‌గా చుట్టుకొని ఉంచుకోవాలి. మరొక టిప్ ఏంటంటే నేను ఇదివరకు చేసిన వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఈ బాల్స్ చుట్టుకునేటప్పుడు చాలా నీట్‌గానే చుట్టుకుంటాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము మనకి తెలియకుండానే ఒకటి నీట్‌గానే వస్తాయి, మరొకటి వచ్చేసరికి పగుళ్ళొచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం బాల్స్ చుట్టే ప్రతిసారి కూడా చక్కగా ఈ పాలని అప్లై చేసుకుంటూ మంచిగా నీట్‌గా ఉన్న క్లాత్‌ని మూసివేసి ఉంచేయాలి. అలానే ఆ క్లాత్‌ని డైరెక్ట్ పొడిది కాకుండా వాటర్‌లో డిప్ చేసేసి వాటర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. కలర్ ఉన్న క్లాత్‌ని మాత్రం వేయకండి, కలర్ షేడ్ వస్తాయి. అలానే మనం కొంచెంగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా ఉంటాయి. ఇలా క్లోజ్ చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ గులాబ్ జామును డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేయాలండి. ఈ ఆయిల్ అనేది మాత్రం ఎక్కువగా ఓవర్‌గా హీట్ అవ్వకూడదు. అలా అయినట్లయితే పైన ఎర్లీగా మాడిపోతాయి, లోపల వచ్చేసరికి పచ్చిగా ఉంటాయన్నమాట. ఒక 70%
హీట్ అయితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా సపరేట్‌గా వేసుకొని సిమ్‌లోని మాత్రమే రౌండ్‌గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు అలానే వదిలేసినట్లయితే మాత్రము ఈ ఒక సైడు కలర్ ఎక్కువగా ఉంటుంది. మరొక సైడ్ కలర్ చాలా తక్కువగా ఉంటుందనమాట. స్టవ్‌ని మాత్రం కంప్లీట్‌గా సిమ్‌లోని పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి. నేను సిమ్‌లో పెట్టినప్పటికి కూడా ఒక్కోసారి చూసారా అక్కడక్కడ బ్లాక్‌గా వచ్చేసాయన్నమాట. ఇలా చక్కగా మనం చేసిన బాల్స్ అన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్‌లోని మాత్రమే ఫ్రై చేసుకొని, మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా! దాంట్లో అలానే మనకి తెలియకుండానే ఒక్కోసారి ఆయిల్ హీట్ అయిపోతుందనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి నార్మల్ టెంపరేచర్‌కి వచ్చే వరకు ఆయిల్‌ని అలానే వదిలేసిన తర్వాత మరొక టర్మ్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా మంచి గోల్డ్ కలర్ వస్తాయి. ముందుగానే డార్క్‌గా వచ్చేస్తే మరీ టేస్టు అలానే కొంచెము చిరుచేదులాగా కూడా ఉంటాయన్నమాట. లైట్ గోల్డ్ కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కంప్లీట్‌గా సిమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం సిరప్‌లో వేసేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు అలానే వదిలేయాలి. ఇలా అరగంట పాటు వదిలేసుకున్న తర్వాత నేను అప్పుడు కొంచెం పూజ కోసమని కొన్ని తీసుకొని తర్వాత ఇలా సర్వ్ చేసుకున్నాననమాట. అయితే ఆ రోజు చాలా హడావిడిగా చేశానండి. అదేనండి న్యూ ఇయర్ రోజు. కొంచెం బయటికెళ్దామన్న ఉద్దేశంతో కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళామనమాట. అయితే ఆ రోజు టెంపుల్ కూడా అస్సలు ఖాళీ లేదు. నేను ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను కదా! చూసారా చాలా జ్యూసీగా ఉన్నాయి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతున్నాయన్నమాట. హడావిడిగా చేసినా సరే చాలా నీట్‌గా బ్రేక్ అవ్వకుండా లోపల వరకు జ్యూసీగా పైన సాఫ్ట్‌గా చాలా చక్కగా వచ్చాయి. మన ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్‌లు, అకేషన్‌లు ఏవైనా బర్త్‌డే ఫంక్షన్‌లని, పూజలు గానీ ఏవైనా ఉన్నట్లయితే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తాయి ఫ్రెష్‌గా. మనం బేకరీలో కొనుక్కున్నట్లయితే అవి నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు. మీరు అప్పుడప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా పైన పగుళ్ళనేవి రాకుండా నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతూ చెయ్యండి. ఎలాంటి హడావిడి లేకుండా చాలా నీట్‌గా, చక్కగా, జ్యూసీగా, టేస్టీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి ఎస్ఎం ఛానల్‌ని.